హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి సెకండ్ లిస్ట్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మీకు ఈ యొక్క సెకండ్ లిస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఎవరెవరికి మనకి సెకండ్ లిస్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఎవరైతే ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ 1 January 2026 నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ లిస్ట్కి సెలెక్ట్ అయ్యారో ఇక సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి రీసెంట్లీగా అంటే 23rd March అయితే అన్ని సర్కిల్స్కి సంబంధించి ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే కావడం జరిగింది. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు జాబ్లో కూడా జాయిన్ కావడం అనేది జరిగిందనమాట. సో ప్రజెంట్ చాలామంది నాకు సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో సెకండ్ లిస్ట్కి సంబంధించి మనకి ఎగ్జాక్ట్గా మీకు ఏ రోజు రిలీజ్ అవుతుందో కూడా మీకు ఇక్కడ అనాలిసిస్ చేసి అయితే చెప్తున్నాను. అయితే ఎవరైతే ఒక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేస్తారో మీరు లిస్ట్ 1కి సంబంధించి ఒకవేళ సెలెక్ట్ కాకుంటే ఆ లిస్ట్ 1కి సంబంధించి మీరు ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏ డివిజన్కి సంబంధించి మీరు అప్లై చేస్తారో, ఏ సర్కిల్లో అప్లై చేశారో అండ్ ఏ డివిజన్లో అప్లై చేశారో అక్కడ మీరు ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, మీరు ఒకవేళ అమలాపురం డివిజన్లో కనుక అప్లై చేస్తారనుకుందాం, ఆ డివిజన్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఒకవేళ అందులో 50 మంది సెలెక్ట్ అయితే 40 మంది మాత్రమే వెళ్ళారనుకుందాం, మిగతా 10 మంది వెళ్ళకపోతే వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కోసం ఇంకా మంచి జాబ్ కోసం చూస్తున్నట్లయితే అప్పుడు మనకి సెకండ్ లిస్ట్ అనేది ఆ యొక్క ఎవరైతే మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ ఉంటాయో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేరో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా అన్ని సర్కిల్కి సంబంధించి అన్ని డివిజన్స్ అనేవి మొత్తం అంతా కూడా లిస్ట్ అంతా కూడా సార్ట్ అవుట్ చేసేసి మనకి ఆ యొక్క రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అనేది చేస్తారనమాట. సో సెకండ్ లిస్ట్లో ఎవరికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి జాబ్ అనేది. సో మనకి ఫస్ట్ లిస్ట్ ఏదైతే మనకి మీరు ఏదైతే సర్కిల్కి అప్లై చేస్తారో, ఏ డివిజన్కి అయితే అప్లై చేస్తారో దానికి నియరెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తే కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత దాన్ని అనాలిసిస్ చేసుకుని మీరు సెలెక్ట్ అయ్యారా లేదని చెప్పేసి మేము డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. సో మీకు ఒకవేళ 95% ఉందనుకుందాం అండ్ మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 96 వరకు కట్ ఆఫ్ అనేది తీస్తే మీకు 95% ఆఫ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు 93%, 92 అలా ఉంటే మాత్రం మీరు ఈ యొక్క సెకండ్ లిస్ట్ గురించి అయితే వెయిట్ చేయొద్దు. సో నియరెస్ట్ పర్సంటేజ్ ఎవరికైతే ఉంటుందో ఫస్ట్ లిస్ట్కి సంబంధించి వాళ్ళు మాత్రమే ఈ యొక్క సెకండ్ లిస్ట్ పైన అయితే ఓప్స్ అనేవి పెట్టుకోవచ్చు. మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026కి సంబంధించి ఎగ్జాక్ట్గా మనకి సెకండ్ లిస్ట్ అనేది ఏ రోజు రిలీజ్ అవుతుంది అనేది మీకు లాస్ట్ ఇయర్ 2025కి సంబంధించి ఆ డేటా అంతా కూడా అనాలిసిస్ చేసి మీకు ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్తున్నాను. సో మనకి లాస్ట్ ఇయర్ 21,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్పుడు మనకి ఫస్ట్ లిస్ట్ 21st March అయితే డిక్లేర్ చేశారు. దాని తర్వాత సెకండ్ లిస్ట్ వచ్చేసి 21st April దాదాపుగా మనకి 30 days వరకు అయితే టైం అనేది తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో థర్డ్ లిస్ట్ వచ్చేసి 19th May 28 days అనేది టైం తీసుకున్నారు. సో ఆ విధంగా మనకి ఇక్కడ అనాలిసిస్ చేసి చూసినట్లయితే సో మనకి సెకండ్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ లిస్ట్ మనకి 5th March అయితే డిక్లేర్ చేశారు అండ్ మనకి సెకండ్ లిస్ట్ వచ్చేసి 4th April డిక్లేర్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 4th April రిలీజ్ అవ్వచ్చు, లేదంటే 5th April. ఆ విధంగా మనకి ఈ యొక్క ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మంత్లోనే మీకు రిజల్ట్స్ అనేవి సెకండ్ లిస్ట్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇది మీకు ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. ఇందులో మీకు ఒక 1-2 days అలా
చేంజెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఈసారి మనకి 28,000 వరకు కూడా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు. సో మనకి జూలై మంత్ ఎండింగ్లో మళ్ళీ ఒక నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది మనకి 5th లిస్ట్ లేదంటే 6th లిస్ట్ ఆ ప్రాసెస్ ప్రకారం మనము ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ 6th మెరిట్ లిస్ట్ కనుక రిలీజ్ అయినట్లయితే మాత్రం సో మనకి ఈసారి అయితే ఒకటే నోటిఫికేషన్ అనేది ఉంటుంది లాస్ట్ ఇయర్ లాగా. లేదు అంటే మాత్రం మీకు ఈసారి 2 నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. లిస్ట్ 2కి సంబంధించి ఎంతమందిని మనకి షార్ట్ లిస్ట్ చేసే అవకాశం ఉంది అంటే, నేను గత నోటిఫికేషన్ ఏదైతే 2025కి సంబంధించి రిలీజ్ అయిందో దానికి సంబంధించి మీకు తెలంగాణ సర్కిల్లో లిస్ట్ 2కి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో అప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే తెలంగాణ సర్కిల్కి సంబంధించి లిస్ట్ 2 రిలీజ్ చేస్తారో అందులో దాదాపుగా మనకి 169 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. సో అంటే దాదాపుగా 20% వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేరనమాట. సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే నియరెస్ట్ పర్సంటేజెస్ ఫస్ట్ లిస్ట్కి సంబంధించి నియరెస్ట్ పర్సంటేజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే మనకి సెకండ్ లిస్ట్లో అయితే షార్ట్ లిస్ట్ అయితే అయ్యారనమాట. ఎస్టీకి సంబంధించి చూడండి, ఇక్కడ ఎస్టీ కేటగిరీలో 95 అనేది ఉంది, అండ్ ఎస్సీ కేటగిరీలో 96.8, యూఆర్ కేటగిరీ 98.5, ఇంకా మనకి ఇక్కడ ఓబీసీ కేటగిరీ 99.8, జనరల్ కేటగిరీ 99. సో ఈ విధంగా కొన్ని సర్కిల్స్లో వచ్చేసి ఇక్కడ చూడండి, కొన్ని డివిజన్స్లో యూఆర్ కేటగిరీ 95 కూడా సెలెక్ట్ అయ్యారనమాట. అది మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో అండ్ ఏ డివిజన్ అనేది దాన్ని బట్టి మనకి ఈ కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. అయితే మనకి గత నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే తెలంగాణ సర్కిల్ కట్ ఆఫ్ ఉందో సేమ్ నియరెస్ట్ అలాగే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇది మధ్యప్రదేశ్ సర్కిల్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనమాట. సో ఈ సర్కిల్కి సంబంధించి కూడా మీరు అప్లై చేస్తే ఆ సర్కిల్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 85.5 ఉన్నా కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యారనమాట. ఎస్టీకి సంబంధించి చూడండి 96.8, జనరల్ కేటగిరీ 100, ఎస్టీ 96.8. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఈ యొక్క సెకండ్ లిస్ట్ కనుక సెలెక్ట్ అయినట్లయితే దాదాపుగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి 15 డేస్ టైం అనేది ఇస్తారు. ఆ 15 డేస్లోపు మీరు కంపల్సరీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు పట్టుకుని మీరు అక్కడ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి డివిజన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకపోతే ఆ పోస్ట్ అనేది సెకండ్ లిస్ట్ కాకుండా మనకి సెకండ్ లిస్ట్ అనేది మీరు సెలెక్ట్ అయ్యి కూడా వెళ్ళకపోతే థర్డ్ లిస్ట్ ద్వారా ఆ యొక్క పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి ఈ యొక్క మెరిట్ లిస్ట్ సెకండ్ లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్. ఎవరైతే యొక్క రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా అయితే ఈ వారం లేదంటే మీకు మండే రోజు డిక్లేర్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్లీ మనకి ఇదే వారం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో రెగ్యులర్గా ఒక వెబ్సైట్ అనేది మీరు విజిట్ చేస్తూ ఉండండి. మీరు సెలెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా SMS వస్తుంది, అలాగే మీకు మెయిల్ కూడా పంపిస్తారు. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్లో అయితే SMS కానీ మెయిల్ కానీ వస్తే కామెంట్ అయితే చేయండి. మిగతా వాళ్ళకు కూడా అది హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.